ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొన్నారు. అది చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అని పేరు పెట్టాడు. యాకోబు తన సహోదరుడైన ఏశావు దగ్గరకు దూతలను పంపించి, మీరు నా ప్రభు అయిన ఏశావుతో నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసీలు ఉన్నారని, ఇంతకాలం నేను లాబాను వద్ద నివసించానని తెలియపరచమన్నారు. ఆ వెళ్ళిన దూతలు తిరిగి వచ్చి యాకోబుతో, నీ సహోదరుడైన ఏశావు నీ దగ్గరకు వస్తున్నాడు, 400 మందితో నిన్ను ఎదుర్కొని వస్తున్నాడు అని చెప్పారు. యాకోబు మిక్కిలి భయపడ్డాడు. వెంటనే, నా తండ్రివైన అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ జనుల యొద్దకు తిరిగి వెళ్ళమని నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన ప్రతి సమస్త ఉపకారములకు అపాత్రుడను. నా సహోదరుడు అయిన ఏశావు చేతి నుండి నన్ను దయచేసి తప్పించుము. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసేదను అని సెలవిచ్చితివి కదా అన్నాడు. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి ఏశావు కొరకు ఒక కానుకను సిద్ధపరిచాడు. మేకలను, మేకపోతులను, గొర్రెలను, పొట్టేళ్లను, పాడి ఒంటెలను, వాటి పిల్లలను, ఆవులను, ఆబోతులను, ఆడుగాడిదలను, గాడిద పిల్లలను తీసుకొని తన దాసుల చేతికిచ్చి, మీరు ముందుగా వెళ్ళండి, ఏశావు కొరకు పంపబడిన కానుక అని చెప్పండి అన్నాడు. వారిని పంపించి ఆ రాత్రి తన భార్యలను, దాసీలను, పిల్లలను తీసుకుని ఎబ్బోకు రేవి దాటిపోయాడు. ఏరు దాటించి ఒక్కడు మిగిలాడు. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుతూ ఉన్నాడు. తను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టాడు. అప్పుడు యాకోబుకు తొడగూడి వసిలెను. తెల్లవారుచున్నది గనుక నన్ను పోనీయమనగా, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనీయను అన్నాడట. ఆయన, నీ పేరేమి అని అడిగినప్పుడు యాకోబు అని చెప్తే, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే అన్నాడు. అప్పుడు అక్కడ అతనిని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టాడు. పెనూయేలు నుంచి అతను బయలుదేరినప్పుడు సూర్యోదయమైంది. అతడు తొడకుంటుచూ నడిచాడు.